సుసంపన్నమైన గోకులంలో పుట్టి సుశోభితులైన గోపికలారా, మార్గశీర్ష మాసం ఎంతో మంచిది. వెన్నెలలు కురిపిస్తుంది. చాలా మంచి రోజులివి. సూర్యుడైన నందగోపుని కుమారుడును, విశాల నేత్రియగు యశోదకు బాలసింహము వంటి వాడును, నల్లని మేఘము వంటి శరీరమును, చంద్రుని వలె ఆహ్లాదకరుడును, సూర్యుని వలె తేజోమయుడును అయిన నారాయణునే తప్ప ఇతరములను కోరని మనకు ఆ స్వామి వ్రతమునకు కావలసిన విచ్చుటకు సిద్ధపడినాడు. కావున మీరందరూ ఈ వ్రతంలో ప్రవేశించి లోకము ప్రకాశించున్నట్లుగా దానికి అంగమైన మార్గలి స్నానము చేయు కోరిక గల వారందరూ ఆలసింపక శీఘ్రముగా రండని శ్రీ గోదాదేవి గొల్లకన్యలందరినీ ఆహ్వానించుచున్నది. భూలోకంలోని గోకులంలో పుట్టిన భాగ్యవతులారా, మనం చేయబోయే వ్రతానికి ముఖ్యంగా ఆచరించవలసిన కృత్యములను వినండి. శ్రీమన్నారాయణుని పాదారవిందాలకు కీర్తిస్తాం. అతనితో కలిగిన విశేషణ సమయాన ఇతరములైన ఎట్టి భోగ్య విషయాలను తలచం. పాలను త్రాగం, కన్నుల కాటుకను ఉంచం, నేతిని భుజించం, సిగలో పూలను దాల్చం. అనగా శాస్త్ర విరుద్ధములైన ఎట్టి పనులను చేయం. ఒకరిపై చాడీలను చెప్పము. సత్పాత్రదానము చేస్తాం. సన్యాసులకు బ్రహ్మచారులకు సత్పాత్రదానం చేస్తాం. ఇంకనూ ఉజ్జీవంచు మార్గములు ఏవైనా ఉన్నా వాటిని తెలుసుకొని సంతోషముతో ఆచరిస్తాం. ఇట్లు ఈ ధనుర్మాస కాలం అంతయు కొనసాగిస్తాం. ఇదే మన వ్రతం. సుసంపన్నమైన గోకులంలో పుట్టి సుశోభితులైన గోపికలారా, ఈ వ్రతానికి ప్రధాన ఫలము శ్రీకృష్ణ సంశ్లేషమే. అయినా దీనిని చేయటానికి అనుమతించిన వారికి కూడా ఫలితం కలుగుతుంది. బలిచక్రవర్తి నుండి 3 అడుగుల దానాన్ని పొందిన శ్రీకృష్ణ పరమాత్మ అత్యంత ఆనందాన్ని పొంది ఆకాశమంత ఎత్తుకెదిగి 3 లోకాలను కొలిచాడు. ఆ పరమానందమూర్తి దివ్యచరణాలను, అతని దివ్యనామాలను పాడి ఈ దివ్య ధనుర్మాస వ్రతాన్ని చేసే నిమిత్తం మార్గలి స్నానాన్ని ఆచరిస్తే దుర్భిక్షం అసలు కలగనే కలగదు. నెలకు 3 వర్షాలు కురుస్తాయి. పంటలన్నీ త్రివిక్రముని వలె ఆకాశమంత ఎత్తుకెదిగి ఫలిస్తాయి. పంట చేల మధ్యనున్న నీటిలో పెరిగిన చేపలు తుల్లి పడుతూ ఆనంద సమృద్ధిని సూచిస్తాయి. ఆ నీటిలో విరిసిన కలువలను చేరిన భ్రమరాలు అందలి మకరందాన్ని గ్రోలి మత్తుగా నిద్రిస్తాయి. ఇవన్నీ సమృద్ధికి సంకేతాలే. ఇక పాలు పిదుక గోవుల పొదుగులను తాకగానే కలసాలు నిండునట్లు క్షీరధారలు అవిరళంగా నిరంతరంగా కురుస్తాయి. ఇలా తరగని మహాద్వైశ్వర్యంతో లోకమంతా నిండిపోతుంది. కావున వ్రతాన్ని చేద్దాం రమ్మని సకులందరినీ పిలుస్తుంది గోదాదేవి. ఓ పర్జన్య దైవమా, వర్షమును కురిపించుటలో లోభత్వమును చూపకు. నీవు సముద్రంలోని నీటినంతను కడుపు నిండుగా త్రాగుము. అటు పిదప నీవు పైకెగసి సృష్టికంతకును కారణభూతుడైన ఆ శ్రీమన్నారాయణుని శరీరపు రంగువలే నీ శరీరమునకు ఆ నలుపు రంగు నద్దుకొనుము. స్వామి కుడి చేతి అందున్న సుదర్శన చక్రము వలె మెరియుము. ఎడమ చేతిలోని పాంచజన్య శంఖము వలె గంభీరముగా గర్జించుము. స్వామి సారంగమను ధనస్సు నుండి వెడలే అవిరల సరాలుగా వర్షధారాలను కురిపించుము. మేమందరము ఈ వర్షధారలలో స్నానమాడెదము. లోకము సుఖించున్నట్లు వర్షించుము. మా వ్రతమును నిరాటంకముగా చేసుకొనుటకై ఇక ఏమాత్రము ఆలసింపక వెంటనే వర్షింపుము స్వామి. మిక్కిలి ఆశ్చర్యకరమైన గుణములను చేష్టలను కలవాడు శ్రీకృష్ణుడు. అతడు ఉత్తర మధురకు నిర్వాహకునిగా జన్మించాడు. భాగత్ సంబంధం ఎడతెగనట్టి మధురకు ప్రభువే. యమునా నదీ తీరమందు జన్మించిన గొల్లకులముని, ఆ గొల్లకులాన్ని ప్రకాశింపచేసిన వాడు ఈ శ్రీకృష్ణుడు. గొల్లకుల మాణిక్య దీపము తల్లి యశోద గర్భమును కాంతివంతమునర్చిన దామోదరుడు. వ్రత కారణముగా శ్రీకృష్ణుని చేరి మనము ఇతరములైన కోరికలేవి కోరక పవిత్రమైన మనస్సులతో స్వామికి పూలనర్పించి నమస్కరించి నోరారా అతని కళ్యాణ గుణములను సంకీర్తన చేసి ధ్యానించిన సంచిత పాపములను ఇక ఆగామి పాపములను తప్పించుకొనవచ్చును. అతని గుణకీర్తనం చేయటం వలన పాపములన్నీ
అగ్నిలో పడిన దూది వలె భస్మమైపోతాయి. కావున స్వామి యొక్క తిరునామములను అనుసంధించుకోవాలి. అందరికంటే ముందుగానే మేల్కొన్నవారు ఇంకనూ నిద్రిస్తున్న ఒక గోపికను లేవకుండటాన్ని గమనించి, తెల్లవారిందమ్మా, ఇక లేచిరావే అని లేపుతున్నారు. వేకువనే మేల్కొన్న పక్షులు ఒకరినొకరు పిలుచుకుంటూ మేతకు పోదాం రండర్రా అంటూ కూస్తూ పోతున్నాయి. అరే, పక్షిరాజు గరుత్మంతునికి రాజైన ఆ శ్రీమన్నారాయణుని కోవిలలో మొరోగిన వినలేదా ఓసి పిచ్చిపిల్ల? భగవద్ విషయము నెరుగని దానా, శంఖధ్వనిని నీవు వినలేచి రావమ్మా. ఇదిగో పూతనస్తనముల యందున్న విషాన్ని ఆరగించినవాడు తనను చంపటానికి వచ్చిన సకటాసురుని కీళ్ళూడునట్లు తన కాళ్లతో తన్నినవాడు అయిన ఈ శ్రీకృష్ణుడే ఆ పాల సముద్రంలో ఆదిశేషునిపై హాయిగా యోగ నిద్రలో శయనించిన శ్రీమన్నారాయణుడు. ఆ శ్రీమన్నారాయణుడినే యోగులు ఋషులు తమ హృదయాలలో నిలుపుకున్నారు. అతనికి శ్రమ కలుగకుండునట్లుగా మెల్లగా హరి హరి అని అతనిని స్మరిస్తూ చేసిన ధ్వని పెద్దగా ధ్వనించి మా హృదయాలను చేరి చల్లబరిచింది, వణికించింది. మేమంతా మేల్కొన్నాం. మరి నీవు మాత్రం కదలక అట్లా పరుండివేమమ్మా, ఇది నీకు వినబడలేదా? రమ్ము రమ్ము, మాతో గూడి వ్రతము చేయుము. ఓ ఈ పిచ్చిపిల్ల, భరద్వాజ పక్షులన్నీ కీచుకీచుమంటూ చేస్తున్న కలకలములు వినపడలేదా? అదిగో సువాసనలు వెదజల్లుతున్న కురులు గల ఆ గోపకాంతులు తాము ధరించిన ఆభరణాలన్నీ ధ్వనించేట్టుగా చేతులు త్రిప్పుచూ కవ్వాలతో పెరుగు చిలుకుతున్నాయి. ఆ ధ్వనులేవీ వినబడలేదా? నీవు మాకు నాయకురాలివి కదా, భాగవద్విషయానుభవము నెరిగిన దానవు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఇప్పుడు శ్రీకృష్ణునిగా మన భాగ్యం కొద్దీ అవతరించాడు. మన కొరకే కేసి మొదలైన రాక్షసులను చంపి మన కష్టాలను గట్టెక్కించాడు. మనమంతా అతనికి కృతజ్ఞులమై అతని గుణగానం చేస్తున్నాం. అయినా వానిని వింటూనే ఇంకనూ పడుకునే ఉంటివే. మేము పాడే ఈ పాటల ఆనందముతో నీవు మెరిసిపోతున్నావులే. ఇకనైనను లేచి రామ్మా తల్లి, వ్రతం ఆచరించటానికి ఇంకనూ ఆలస్యం దేనికి అని ఒక గోపకన్యను లేపుతోంది ఆండాల్ తల్లి. తూర్పు దిక్కంతయు ఆకాశం తెల్లవారింది. గేదెలు మంచుమేత మేయటానికే విడువబడినాయి. అవి మేతకై స్వేచ్ఛగా తిరుగాడుతున్నాయి. తోటి గోపికలందరూ శ్రీకృష్ణుడు చేరక ముందుగానే అతని వద్దకు చేరవలనని, అట్లు చేసిన అతడు చాలా సంతోషించునని తలుస్తున్నారు. అందరూ కలిసి గోష్ఠిగా పోవుట మంచిదని వారందరినీ అచట నిలిపి నీ కొరకు వచ్చితిమి. నీకును అతనిని చేరుటకు కుతూహలముగానే ఉన్నది కదా, మరి ఆలస్యం ఎందుకు? లెమ్ము. అశ్వాసుర రూపుడైన కేసిని చానూర ముష్టికాదులను చీల్చి చెండాడిన శ్రీకృష్ణుని సన్నిధికి పోయి మన నోమునకు కావలసిన పా అనే సాధనమును పొందుదము. అతని రాకకు ముందే మనమటకు పోయిన అతడు అయ్యో మీరు నాకంటే ముందుగానే వచ్చితిరే అని నొచ్చుకొని మన అభీష్టములను వెంటనే నెరవేర్చును. నిర్దోషములైన మాణిక్యములతో నిర్మించిన భవనంలో చుట్టూను దీపాలు వెలుగుతుండగా, అగరుధూపములను పరిమళాలను వెదజల్లుచుండగా, అతి మెత్తనైన హంసతూలికా తల్పముపై పరుండి నిద్రిస్తున్న ఓ మేనమామ కూతురా, మణిమయ ప్రభలతో ప్రకాశించుచున్న నీ భవనపు గడియను తీయవమ్మా. ఏమమ్మా మేనత్తా, నీవైనా ఆమెను లేపుమమ్మా. ఏమి, నీ లేవకుండగా నీ పుత్రిక మూగదా, చెవిటిదా, లేక బద్ధకస్తురాలా, లేక ఆమె ఎవరినైనా కావలి ఉంచినారా, లేక ఇంత మైమరచి నిద్రించుటకేమైనా మంత్రించి ఉంచినారా? ఆమెకే నిద్ర లేచుటలేదు. ఓ ఆశ్చర్య గుణచేష్టితుడా, ఓ శ్రీహపతి, ఓ పరమపదవాసి అని అనేకమైన తిరునామాలను అనుసంధిస్తున్నను ఆమెకు వినబడటలేదేమి, ఇంకనూ లేవదేమి అని సంపదలతో తులతూగుతున్న ఓ కన్యను లేపుచున్నారు.
నోము నోచి శ్రీకృష్ణ సంశ్లేష సుఖానుభవమును పొందుచున్న ఓయమ్మ తలుపును తెరువుము. తలుపును తెరువకపోయినను మానేగాని నోటినైనను తెరిచి పలకవచ్చును కదా తల్లి. జ్ఞానుల దర్శనము కంటే వారి శ్రీ సూక్తులను వినటమే చాలా ముఖ్యమని చెప్పుచున్నది ఆండాల్ తల్లి. పరిమళాలను వెదజల్లే తులసిమాలలను కిరీటముగా ధరించిన శ్రీ నారాయణుడు మనచే స్తోత్రము చేయబడిన వాడై సంతసించి మనకు వ్రతోపకరణాలను ఇచ్చును కదా. పూర్వం ఒకనాడు ధర్మస్వరూపుడైన పరమాత్మ రామావతారుడై అవతరించి కుంభకర్ణుణ్ణి సంహరించాడు. ఆ కుంభకర్ణుడు తన పెనునిద్రను నీకేమైనా కానుకగా ఇచ్చినారా ఏమి? ఓ పెద్ద నిద్ర కలదానా, లేచి రమ్ము. నీవు మాకు శిరోభూషణమైన దానివి కదా. తొట్రుపడక లేచి వచ్చి మా గోష్ఠిలో చేరి మా వ్రతాన్ని పూర్తి చేయాలి. కనుక నీ యోగ నిద్రను వీడ్చి లేచి రావమ్మా అని 5వ గోపికను మేల్కొనుచున్నారు.